యా మనతోటి శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు. యా 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 శ్రవణ్ గారు, అంటే రేరా అనేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థని నిర్వీర్యం చేసే క్రమంలో సుదీర్ఘకాలం పాటు దానికి చైర్మన్ని నియమించకుండా అప్పటి తమకి అనుంగు చీఫ్ సెక్రటరీ అయినటువంటి తమ బృందంలో ఒక సభ్యుడైనటువంటి అప్పటి చీఫ్ సెక్రటరీనే యాక్టింగ్ చైర్మన్గా నిర్వహించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. దీన్ని ఎట్లా చూడాలి? ఓవరాల్ కన్సర్న్ ఏంటంటే రేరాకి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏమైంది అనేదే కన్సర్న్. ఎస్, రేరాకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పోతుందంటే, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బాలకృష్ణ గారు, సో XYZ ఈ రోజున వీళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకెవరైనా రావచ్చు. కానీ సమస్య ఏంటంటే రేరాని కూడా ఒక రేరాలో ప్రాజెక్టు రిజిస్టర్ అవ్వడానికే ముడుపులు తీసుకునే పరిస్థితి ఉంటే దానిపైన లోపల ప్రాజెక్టు వాళ్ళకి బిల్డర్స్ కి ఉండే భయం ఏముంటది? ఇంకా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ ఎట్లా చేస్తారు? వాటిని వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? వాటిని వయలేట్ చేస్తే కన్జ్యూమర్స్ పరిస్థితి ఏంటి? అసలు రేరాని ఎస్టాబ్లిష్ చేసి ఈ చేసిన ప్రయత్నం ఎందుకు? ఇంకా ఇది మెయిన్ కన్సర్న్. ఇది ఓవరాల్ గా ఈ రోజున జరిగేదే కాదు, అంటే ఒక వ్యవస్థ పతనమయ్యే క్రమంలో జరిగినటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు రేరా ఉండడానికి రేరా లేకపోవడానికి తేడా ఏముంది? ఇంకా రేపు పొద్దున రేరాలో డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని ఆ ప్రాజెక్ట్ ని మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే అదే ప్రాజెక్టులో ఏదైనా వయలేషన్స్ అయినాయి, వాళ్ళు ప్రామిస్ చేసిన ఎమ్యూనిటీస్ని ఇవ్వలేదు, లేకపోతే కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎక్సీడ్ అయ్యింది, లేకపోతే అమౌంట్ ఏదన్నా ఎక్సెస్ తీసుకున్నారు, ఇటువంటి ఏదైనా జరిగింది, వాళ్ళు కన్జ్యూమర్ లాస్ అయినాడు. అదే రేరాకి ఆ కన్జ్యూమర్ వస్తే ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ బిల్డర్ దగ్గర గనక ముడుపులు తీసుకొని ఉంటే ఆ కన్జ్యూమర్ కి మీరు చేసే న్యాయం ఏముంది? ఇంకా యాక్ట్ ని ఎట్లా ఫాలో అవుతారు మీరు? ఇది అంటే 2016కు ముందు వేల కోట్ల స్కామ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక యాక్ట్ ఇది. ఏ రియల్ ఎస్టేట్ సంస్థల్ని రెగ్యులేట్ చేయటానికి ఈ రేరా ఏర్పాటైందో ఆ రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గరే ముడుపులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తుంటే రేరాని కనుక మళ్ళీ వినియోగదారులు అప్రోచ్ అయితే వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది మీ ప్రశ్న, అంతే కదా? ఇప్పుడు రేరా యాక్ట్ ఈజ్ సపోజ్ టు బి ఎన్హాన్స్డ్, రేరా యాక్ట్ ఈజ్ సపోజ్ టు బి అమెండెడ్. ఈ సెక్రటరీలు వీళ్ళు పనికిరారండి. ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఉంటే నాశనమే. ప్రభుత్వం నుంచి వచ్చిన కార్యదర్శులు కానీ ఎవరైనా అందులో నుంచి ఉంటే అది సంపాదనకు మరిగిన మనుషులు, ఒక సొంత ఇంటి కళతోటి కానీ ఇన్వెస్ట్మెంట్ కళతోటి కానీ ఎంతో మంది వచ్చి చేసిన ఇన్వెస్ట్మెంట్ ని నీళ్ల పాలు చేసుకోవడం తప్ప ఏముండదు. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత కమాండింగ్ నేచర్ కానీ యాక్ట్ ని ఫాలో అవ్వడం కానీ సీరియస్నెస్ కానీ ఉండదు. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని చూసి చూడనట్టు పోతే రెరా యాక్ట్ కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ యాక్ట్ అనేది అమెండ్ అయ్యి ఈ సెక్రటరీలు ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి పనికిరారు. ఖచ్చితంగా దానికి ఒక సపరేట్ బాడీని తీసుకురావాల్సి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బాడీ. అది గవర్నమెంట్ నుంచి సాధ్యం అవ్వదు. అయితే అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో ఇటువంటి స్వతంత్ర సంస్థలు ఆర్టీఐ కానీ కన్జ్యూమర్ ఫోరం కానీ అంటే అక్కడ నుంచి మొదలు పెడితే చాలా సంస్థలు, దాంట్లో ఈ రేరా కూడా. ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఉంది తప్ప అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థల్ని తీసుకుపోయి కేసీఆర్ దొడ్లో కట్టేసుకున్నారు, ప్రగతి భవన్ గేటు కట్టేశారు, దొడ్లో కట్టేసుకున్నారని చెప్తున్నారు. దీని విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు శ్రవణ్ గారు? ప్రభుత్వం నుంచి ఆశించేది ఏముంటుంది? ప్రభుత్వం నుంచి కానీ మాడిఫై ఇక్కడ ఒకవేళ యాక్ట్ ని మనం ఓవర్ రైడ్ చేస్తే
మీరు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్ కెనాట్ బి మాడిఫైడ్ కదా సార్. ఎస్ 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 మీరు రెరా యాక్ట్ ఏదైతే దాని లైఫ్ ఉందో అంటే బేస్ ఉందో సెంట్రల్ తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మాడిఫై చేయలేము. అంటే ఎవరైతే అథారిటీ ఉంటారో ఆ అథారిటీకి సంబంధించిన కమిటీ ఎవరు ఉంటారో ఆ డిజిగ్నేషన్స్ మీరు మాడిఫై చేయలేరు. యా నేను ఏమంటున్నా అంటే అది సెంట్రల్లోనే అమెండ్ కావాలి. ఇక్కడ ఏదో రాష్ట్ర ప్రభుత్వం నేను వీళ్ళని తీసేసి వాళ్ళని తీసేసి వీళ్ళని పెడతా అంటే అయ్యేది కాదు. అది రెరా యాక్ట్ లో బ్యూరోక్రాట్స్ పాత్రను గా తీసేయడమే బెటర్. యా ఒక్క నిమిషం శ్రవణ్ గారు లైన్లో ఉండండి. వినాయక్ రెడ్డి గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వ్యవస్థల నిర్వీర్యం గురించి. వ్యవస్థల నిర్వీర్యంతో పాటు ఇప్పుడు మరి కొత్త అంశాలు చర్చలోకి వస్తున్నాయి. అంటే ఒక బలమైనటువంటి వ్యవస్థని బలహీనంగా మార్చే క్రమంలో, తమకు అనుకూలంగా మార్చే క్రమంలో, శ్రవణ్ గారు సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర. యా సార్ నేనేమంటున్నా అంటే మీరు ఆ రెగ్యులేటర్ అథారిటీని సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే వేరే రిటైర్డ్ జడ్జెస్తో కానీ అది రన్ అయ్యే ఒక అథారిటీ కింద మార్చితే బెటర్. యా జుడిషియరీ కిందకి తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయ్యే క్రమంలో జుడిషియరీ కింద తీసుకురాకపోయినప్పటికీ క్వాషీ జుడిషియరీ సిస్టమ్ గా ఉండాలనే మీ అభిప్రాయం నాకు అర్థమైంది. మీకు సంబంధించి ఇట్ షుడ్ ఫాలో అన్ అథెంటిక్ ప్రాసెస్ సార్. ఒక ప్రాజెక్ట్ రిజిస్టర్ అవుతుందంటే ఏదో బిల్డర్స్ వెళ్ళి ఒక ఆఫీస్ లో కూర్చొని బ్యూరోక్రాట్స్ తో మాట్లాడుకొని ఏదో వేలో డబ్బులు ముట్ట చెప్పే ఇటువంటి వ్యవస్థ ఉండదు. యా సార్, అదే సందర్భంలో శ్రవణ్ గారు మీతోటి మరొక విషయం అడగాలి. ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం పాటు పనిచేసినటువంటి అనేక మంది, అంటే ఒకటే సీట్లో సుదీర్ఘకాలంగా పాటు పనిచేసినటువంటి అనేక మంది మీద పలు వివాదాలు వినిపిస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవేందర్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి చీఫ్ టౌన్ ప్లానర్గా సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. దాదాపు 8-9 సంవత్సరాలు ఉన్నారు. ఆయనకు సంబంధించిన పుట్ట కూడా త్వరలో పగలబోతోంది అని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇటువంటి మల్టిపుల్ పర్సన్స్, ముఖ్యంగా ఇవాళ బాలకృష్ణ కానీ, రేపు రాబోయే దేవేందర్ రెడ్డి కానీ, తర్వాత రాబోయే ఇంకొక పర్సన్ కానీ, వీటన్నిటికి సంబంధించి వీటన్నిటి కీ పర్సన్ మాత్రం అప్పటి అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి మీ దగ్గరే తేలుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి, రాజకీయంగా ఎట్లా చూడాలి శ్రవణ్ గారు? సార్, రాజకీయంగా నేను చాలా ఓపెన్గా మాట్లాడితే, ఎప్పుడైనా రాజకీయాల్లో రియల్ ఎస్టేట్ పాత్ర మనము ఎప్పటి నుంచో చూస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేసే వ్యవస్థను ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఓకే, రాజకీయ పార్టీలకు వాళ్ళు ఇచ్చే అది ముడుపులనండి, చందాలనండి, డొనేషన్స్ అనండి, ఏ విధంగా అయినా కానీ డైరెక్ట్గా పొలిటికల్ సిస్టమ్ని ప్రభావితం చేసే వ్యవస్థ రియల్ ఎస్టేట్ వ్యవస్థ. ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థకు సంబంధించి మీరు అదే రాజకీయ నాయకుల చేతుల్లో బందీలుగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ ని మీరు కార్యదర్శులుగా అట్లా మీరు నియామకం చేసినప్పుడు దాని ట్రాన్స్పరెన్సీ అనేది దెబ్బతింటది ఖచ్చితంగా. ఈ రోజున నేను మాట్లాడొచ్చు, కానీ రెరాకు సంబంధించిన ఫెయిల్యూర్స్ ఒక 100, 200, 300 అని రానున్న కాలంలో చూసి సెంట్రల్ అనేది then it will take a decision to amend the act అంటది.